హలో బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారులు చెప్తేనే ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు తెలిసినట్లు చెప్తుంది. ఇక భుజంగరావు తిరుపతన ఇచ్చిన నెంబర్లు ట్యాప్ చేసినట్లు వివరించారు. ఎన్నికలప్పుడు వందలాది మంది నేతల ఫోన్లు ట్యాప్ చేశామని, వారి కదలికలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వివరించారు. చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారులు చెప్తేనే ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు తెలిపినట్లు తెలుస్తుంది. ఇక భుజంగరావు తిరుపతన ఇచ్చిన నెంబర్లు ట్యాప్ చేసినట్లు వివరించారు. ఎన్నికలప్పుడు వందలాది మంది నేతల ఫోన్ ట్యాప్ చేశామని, వారి కదలికలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రణీత్ రావు అప్డేట్స్ ఏంటి? వరుణ్, ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు అదనపు ఎస్పీలను కూడా, అంటే ఎస్ఐబికి సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ అధికారులైనటువంటి భుజంగరావు, అదే తిరుపతన్నలను కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఇటు జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. మేజిస్ట్రేట్ 14 రోజుల కస్టడీ, అంటే రిమాండ్కి అయితే తరలించిన నేపథ్యంలో ఇటు వీళ్ళనైతే కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పోలీసులు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టడం జరిగింది. ఇటు ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఈ యొక్క కేసు మొత్తంగా కూడా హార్డ్ డిస్క్లను ఏదైతే ధ్వంసం చేశారో, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన తర్వాత ఈ మొత్తం కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇలాంటి మొత్తం కూడా విషయాలు మొత్తం కూడా బయటపడడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని చెప్పేసి అనుమానాలతోటి పోలీసులు అయితే విచారణ చేస్తుండగా, ఇటు అనేక మంది కూడా కీలక నేతలు కూడా బయటకు వస్తున్నారు. ఇటు పోలీసు అధికారులే కాకుండా రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేపుతోంది. సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంట్లో ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పేసి కూడా ప్రణీత్ రావు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇటు భుజంగరావు ఏదైతే నిన్న అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్న ఇద్దరు కూడా ఎస్ఐబికి సంబంధించినటువంటి అదనపు ఎస్పీలు వీళ్ళిద్దరు కూడా ఇచ్చినటువంటి నెంబర్లను తాను ఫోన్ ట్యాప్ చేసినట్టు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం ఇటు తమకు సంబంధించి ఒక డీసీపీ మాత్రం ఇటు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేసి వివరాలు ఇచ్చారని చెప్పేసి ఆ నెంబర్లు మొత్తం కూడా ఆయనకు పంపించినట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు మాజీ డీసీపీ, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకు వాళ్ళు పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నెంబర్లను తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా తానే స్వయంగా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఇటు నేతల కదలికకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఇచ్చినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క విచారణలో మరిన్ని కూడా విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇటు ఎవరైతే అదనపు ఎస్పీలు ఇచ్చినటువంటి నెంబర్లను ట్యాప్ చేసి దాన్ని వెంటనే సమాచారం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించినటువంటి రాధాకిషన్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ యొక్క విచారణలో వెలుగులోకి వస్తా ఉన్నది. ఎన్నికలప్పుడు వందలాది మంది యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు స్పష్టం చేయడం జరిగింది. ఇటు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి, పార్టీలోకి ఎవరెవరు వస్తా ఉన్నారు, లేకపోతే దాన్ని ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే నిధుల సమీకరణకు సంబంధించి కానీ టికెట్లు ఎవరు పోతా ఉన్నారని చెప్పేసి ఇటు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా పరిశీలించినట్లయితే సమాచారాన్ని మొత్తం కూడా చేరవేసినట్లయితే ఒప్పుకోవడం జరిగింది. మొత్తంగా ఇటు ట్యాపింగ్ డివైజర్ ను కూడా ధ్వంసం చేశానని కూడా తాను స్పష్టం చేయడం జరిగింది. ఇటు 17 కంప్యూటర్లకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు మొత్తం కూడా ధ్వంసం చేశానని చెప్పి కొన్ని ముక్కలు కూడా మూసీ నదిలో పడేసినట్టు కూడా ఇటు ఆయన చెప్పడం జరిగింది. 2 లాగర్ రూమ్ లోని పత్రాలను కూడా తగలబెట్టినట్టు ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ నేత ఇచ్చినటువంటి నెంబర్లను ట్యాప్ చేసి ఇటు ఆ నెంబర్లను ఎవరైతే భుజంగరావుకు తిరుపతన్నలకు ఇచ్చారో తిరుపతన్న ప్రణీత్ రావుకి ఇవ్వడం, ప్రణీత్ రావు మళ్ళీ వాటిని మళ్ళీ భుజంగరావుకి ఇస్తే వాళ్ళు ఇటు రాధాకిషన్కి ఇచ్చి తద్వారా బీఆర్ఎస్ నేతలకు మొత్తంగా సమాచారం అయితే తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నేతలకు పూర్తి సమాచారం అయితే ఇచ్చినట్టు తెలవడంతో దీనిపైన ఇప్పటికే ఇటు
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కానీ లేకపోతే ఆ ప్రభుత్వ పెద్దలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలపైన ఇప్పటికే నిఘా పెట్టినటువంటి పోలీసు వర్గాలు ఆ వైపు కూడా విచారణ చేస్తున్నాయి. మొత్తం ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వీళ్ళందరూ కూడా విచారణ చేస్తుంటే ఈ సంచలనటువంటి విషయాలు బయటకు వస్తుంది. వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రదారులు సూత్రధారులుగా ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే తెలవడంతో ఈ మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఇన్ని విషయాలు వెలుగులోకి రావడంతో ఇంకా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క పాత్ర ఏందని దానిపైన కూడా విచారణ చేసేటువంటి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి విచారణ చేసేసి కూడా ప్రభుత్వం అంటే అధికారులు అయితే ఇటు పోలీసులు అయితే ముందుకు వెళ్తా ఉన్నారు. వరుణ్, రైట్ రాంబాబు, అయితే బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన నెంబర్లనే ప్రణీతరావు ట్యాప్ చేసినట్లు కూడా ప్రణీతరావు అంగీకరించారు. సో ఈ బీఆర్ఎస్ నేతలు ఎవరు అనేది వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తుందా ఏమన్నా? ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతల పేర్లు అయితే ఇంతవరకు బయటికి రాలేదు. కానీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఖమ్మం, వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కొంతమంది నేతలు పేర్ల ప్రస్తావన అంటే బయట వినిపిస్తున్నాయి. బయట సోషల్ మీడియా వివిధ ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ దానికి సంబంధించి అయితే 1-2 రోజుల్లో అసలు ఎవరు మొత్తం దీని వెనక తెర వెనుక ఉన్నది ఎవరని చెప్పేసి దానిపైన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ తెర వెనక అతిపెద్ద నాయకుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుడు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంతో మరికొన్ని అంటే 1-2 రోజుల్లో దీనికి సంబంధించి విచారణలో పూర్తి వివరాలు కూడా వస్తాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. వారు మొత్తం ఈ దర్యాప్తు ఎన్ని రోజుల వరకు జరగనుంది? ఎప్పటికీ దర్యాప్తు పూర్తవుతుంది? ఇంకా దాగున్న నిక్షిప్తమైన వివరాలను పోలీసులు ఎప్పటికీ దీన్ని బయట వేసే పని జరుగుతుంది రాంబాబు? అంటే ఇప్పటికే ప్రణీతరావును విచారణ చేయగా ఇటు ప్రణీతరావు విచారణలో ప్రణీతరావుతో పనిచేస్తున్నటువంటి పోలీసు ఎవరెవరు దానిపైన అనుమానం ఉన్నటువంటి వాళ్ళందరి పైన విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేయడం, అదే కాకుండా కొంతమందిని సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుమానితులను కూడా విచారణ చేస్తా ఉన్నటువంటి దానిపైన పోలీసులు నిఘా పెట్టడంతో ఇప్పటికే కొంతమంది ఇటు దేశం దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నాయి. దీంట్లో పెద్ద ఎత్తున అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల అండదండలు చూసుకొని వాళ్ళ యొక్క సూచనల సలహా మేరకు ఇది పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటుగా ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే ప్రణీతరావు ఒప్పుకుంటున్న నేపథ్యంలో ప్రముఖులకు సంబంధించినటువంటి అనేక మంది పేర్లు ఉండడంతో దీనిపైన ఇటు ఆ పెద్ద నేతలు ఎవరనేది దానిపైన మాత్రం 1-2 రోజుల్లో ఈ యొక్క మరింత లోతైన విచారణ చేస్తూ పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ రాంబాబు, రైట్. అదే ఒక విధంగా చూసుకున్నట్లయితే అంటే ప్రణీతరావు అయితే ఒప్పుకున్నాడు ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు చెప్పిన నెంబర్లని. సో బీఆర్ఎస్ నేతలు దీని మీద స్పందన ఏంటి? వాళ్ళు అసలు ఎవరైనా స్పందిస్తున్నారా? ఇప్పటివరకు ఎవరు కూడా నేతలు స్పందించట్లేదా? ఏంటి అసలు అప్డేట్స్ ఏంది బీఆర్ఎస్ నేతల తరపు నుంచి? అంటే ఇంతవరకు అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏ ఒక్క నేత కూడా ప్రణీతరావు అరెస్ట్ పైన కానీ లేకపోతే ప్రణీతరావుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కానీ ఆర్టిస్టుల పైన కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరైతే స్పందించలేదు. బీఆర్ఎస్ నేతలు మరి ఇంతవరకు స్పందించకపోవడం అటు వాళ్ళైతే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ ఎవరి మేడకు చుట్టుకుంటుంది అని చెప్పేసి ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే దాని మీద స్పందించకుండా ఎవరి మేడకు చుట్టుకుంటుంది అనేది అయితే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అది దీంట్లో యొక్క ప్రముఖుల పాత్ర ఎవరు అనే దానిపైన వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం మేరకే ఆ ప్రముఖులు ఎవరు అనేది బయటకు వచ్చి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.